హాయ్ అండి. ఈరోజైతే మా స్పెషల్ చేపల పులుసు అండి. ఇదిగోండి ఇక్కడ కళాయిలో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫస్ట్గా. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై అయ్యే వరకు మనం వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా చేసుకున్నాం మేమైతే. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 30 days 2 months అయినా అలా ఉంటుందండి. ఏం పాడవదు, మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా కలపడమే. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, లేదంటే చిన్న స్మెల్లా వస్తుంది కదండి. అందుకనే మంచిగా చాలా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై ఇలాగ ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలు. దీని తర్వాత టమాటాని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 టమాటాస్ తీసుకుంటున్నాను. అంటే మేము 1 kg ఫిష్ తెచ్చామండి, మా హస్బెండ్ తెచ్చారు. లైవ్ ఫిష్ అండి. మాకు 180 రూపీస్ అలా పడ్డది అంత ఫిష్ కూడా. బొచ్చు చేప అంటారు కదా అదే. ఇగోండి ఈ గడ్డుప్పు వేస్తున్నాను. గడ్డుప్పు వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేయాలి అంతే. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇగోండి ఇక్కడ మంచిగా ఆయిల్ పైకి తేలేటట్టు వేగాలి. దాని తర్వాతనే కారం వేయాలన్నమాట. ఇక్కడ నేను 2 spoons తీసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. ఇగోండి ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా అండి, మేము చేసుకునేదే. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకు పంపిస్తాం మేము. గరం మసాలా వేసుకున్నాక ఇగోండి ఇలా కలుపుకోవడమే, ఇంకంతే. ఇలా మంచిగా ఇది కూడా ఒక 5 minutes అలాగా వేగనివ్వాలండి. వేసుకున్నాక వాటన్నిటికీ పట్టాలి కదా. ఇలా మంచిగా వేగించుకోవాలి. మంట సిమ్లో ఉంచి ఇలా మంచిగా వేగాక ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 చింతపండు బొట్టలు. వాటిని మంచిగా క్రష్ చేసుకొని ఆ రసం అనేది అందులో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చింతపండు అంటే నేను చేపల పులుసు మా ఇద్దరమే కదండి, చాలా దగ్గరగా చేసుకుంటున్నాము. మీకు దీన్ని బట్టి ఎలా చేయాలో మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇగోండి ఇలా వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి, చాలదు కదా, అందుకోసమనే. ఇగోండి ఇక్కడ నేను 2 glasses వాటర్ అలా యాడ్ చేస్తున్నాను. చేపలు ములిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మ్యాంగో కూడా వేస్తున్నానండి. మ్యాంగో వేసామంటే ఆ ముక్క తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ మాత్రం. ఒక్కసారి ట్రై చేయండి మీరు మాత్రం. మ్యాంగో వేసాక ఫిషెస్ నేను అలా వాష్ చేసినవి అంతే. ఫ్రై అయితే నేను చేయలేదు, ఎందుకంటే ఇది పులుసు కదా, ఫ్రై చేయకూడదు. మీకు ఇలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఏ స్మెల్ రాదండి. స్మెల్ వచ్చేస్తుంది అది ఇది అని అంటారు పచ్చి వేస్తే. నేను చెప్తున్నాను కదా, ఏ స్మెల్ రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా వాటర్ బబుల్స్ వచ్చేటప్పుడే మనం మ్యాంగో అండ్ ఫిష్ వేయాలండి. ఇగోండి ఇలా కలుపుకోవాలి. మనం గరిటెతో కూడా కలపకూడదండి. ఫిష్ ఎప్పుడు మాత్రం చిదిగిపోద్ది. చాలామంది అంటే మేము కలుపుతాం కానీ మొక్కలు ఇదైపోతాయి, మాకు రాదు అది ఇది అని భయపడిపోతారు. ఏం లేదండి, సింపుల్ అంతే. ఇగోండి ఆ వాటర్ వేసుకున్నాక చాలా దగ్గర పడిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఎంత అంటే అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి అంతే. ఇంకా ఇలా నేను కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేసి మనం తర్వాత వడ్డించుకొని చప్పచప్పలాడించడమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.